అరే శ్రీనివాస్ అండి, మనకి రాజమండ్రి దగ్గరలో అడ్డతీగలని గ్రామం ఉందండి. అది అక్కడ పవనగిరి టెంపుల్ అని ఒక గుడి ఉందండి. అదేంటంటే రాజమండ్రి వాస్తవ్యులే గురువుగారు ఒక ఆయన అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని ధ్యానంలో స్వామివారిని అలా ఉపదేశం పొంది ఆయన గుడి సువర్చల ఆంజనేయ స్వామి గుడి కట్టారు. ఇక్కడ రాజమండ్రిలో సిటీఆర్ఐ దగ్గర కూడా ఉందండి. పేపర్ మిల్ గేట్ ఇవతల డౌన్లో అక్కడ కూడా ఉంది. సేమ్ అదే ఆయన కట్టారు, అక్కడికి కూడా అదే కట్టారు. కానీ వాళ్ళు గురుపదేశం పొందారు. ఆయన గురు పరంపర తరపున అలాగా ధ్యానంలో చేసుకుంటూ అక్కడ ఉండిపోయి ఆ స్వామివారి ఉపదేశాన్ని పొందిన తర్వాత ఇంక అక్కడే అలా గుడి కట్టి అక్కడే ఉండిపోయి తర్వాత ఆయనే సువర్చల ఆంజనేయ స్వామి గుడి తర్వాత వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి గుడి, మానసాదేవి గుడి, తర్వాత నవగ్రహాలు మొత్తం అన్నీ చాలా గుళ్ళన్నీ విడివిడిగా దేనికదే విడివిడిగా కట్టారండి. కట్టి మమ్మల్ని ఆయన గురువుగారు నమస్కారం అండి, ధన్యవాదాలు మీకు మమ్మల్ని ఆహ్వానించినందుకు. ఆహ్వానించి ఎంతో ఆదరంగా మాకు వెళ్ళగానే మాకు నూతన వస్త్రాలు బహుకరించారు. తర్వాత మాకు కోసరి వాళ్ళు భోజనాలు ప్రేమగా భోజనాలు పెట్టారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది షష్ఠి రోజున. కళ్యాణం జరిగిన తర్వాత కళ్యాణంలో మేమంతా పాల్గొన్నామండి. చాలా బాగా జరిగింది. గురువుపదేశం ఒక మండపం కూడా ఉందండి. ఆ పెద్ద గురువుగారు ఆధ్వర్యంలో ఎదురుగుంటా కూర్చోబెట్టి మండపంలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా చాలా సంతోషంగా కళ్యాణం జరిపించారు. మేమందరం ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి గురువుగారికి. తర్వాత ఏంటంటే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా భయపడాల్సిన పని లేదండి. చాలా బాగుంది. ఇప్పుడు రోడ్లు అవి చాలా బాగా వేశారండి. నాకు ఆ కొండ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే అరుణాచలం చూసానేమో అన్నట్టు అనిపించిందండి. ఆ కొండ ప్రాంతం ధ్యానం చేసుకోవడం చాలా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అక్కడ చేసుకుంటే అంత తృప్తిగా అనిపించింది నాకు. చాలా బాగుందండి అక్కడ. ఎవరైనా వెళ్ళొచ్చండి, దానికి ఎందుకు గురువుగారికి ముందుగా చెప్పి వెళ్ళొచ్చు. వెళ్ళిన వాళ్ళకి అందరికీ మాకు ఎంతో భోజనాలతో వెళ్ళిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. చేసిన తర్వాత మేము ఇంకా ఆనందం చెప్పలేమండి. ఇంకా ఆ కొండ మీదే అలా ఉండిపోవాలనిపించింది. గురువుగారికి ధన్యవాదాలండి. మాకు ఎంతో మళ్ళీ వస్త్రాలు ఇచ్చి మమ్మల్ని సాగనంపి చక్కగా ఆశీర్వదించి కూడా పంపించారు గురువుగారు. గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అందరికీ. హరే శ్రీనివాస్ అండి.